వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య గారు ఆర్డిటి సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాలని, ఆర్డిటి సంస్థను పరిరక్షించాలని ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రను చేస్తూ ఉన్నారు. ఆయన పాదయాత్రకు సంపూర్ణ మద్దతును, సంఘీభావాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేయాల్సిందిగా మా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, మా జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జగదీష్ మా జాఫర్ గారు, మా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ గారు మాకు ఆదేశించడం వల్ల ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వచ్చి రంగయ్య గారి యొక్క పాదయాత్రకు మా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ప్రాణానికి ప్రాణంగా లక్షలాది మంది 4,50,000 మంది పైగా ప్రజలను ఆదుకున్నటువంటి ఆర్డిటి సంస్థను ఎఫ్సిఆర్ఏను ఇవాళ రద్దు చేయడం జరిగింది. ఇవాళ ఎఫ్సిఆర్ఏను రద్దు చేయడం వల్ల ఈరోజు విదేశీ నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోవడం వల్ల ఆర్డిటి సంస్థ ఈ జిల్లాలో ఎంతోమందికి సేవ చేసేటువంటి పక్కా ఇళ్ళు అయితేనేమి, నివేశన స్థలాలు అయితేనేమి, విద్య, వైద్యం, ఉపాధి అనేకం ఈరోజు కుంటపడుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఆర్డిటి సంస్థ ప్రభుత్వానికి సమాంతరంగా ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేసింది. 1970లో ఫెడరల్ గారు ఈ యొక్క జిల్లాకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలని ముఖ్యంగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చాలా ఆర్థికంగా, సామాజికంగా మరి మంచి జరిగే విధంగా వాళ్ళు ఈరోజు ప్రయత్నాలు చేశారు. ఆయన పూర్తి సెక్యులర్గా ఇవాళ ఈ జిల్లాలో ఎట్లాంటి కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అందరు వ్యక్తులకు ఇవాళ సమానంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఇవాళ ఈ జిల్లాలో సేవలు అందించారు. అలాంటి సంస్థను ఇవాళ విదేశీ నిధులు రాకుండా చేయడాన్ని ఇవాళ పూర్తిగా తప్పుపడుతూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తప్పకుండా మరి ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీకి, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి, కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ ఒకటే తెలియజేస్తున్నాం. మీరంతా కూటమి ప్రభుత్వం కదా, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, బీజేపీ మీతో పాటే ఉంది కదా, మరి ఇవాళ ఈ రాష్ట్రం, ఈ జిల్లాలోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా ఆర్డిటి సంస్థ, ఇవాళ ట్రైబల్ ఏరియాలో కూడా మనం చూసుకుంటే అక్కడ కూడా ఆర్డిటి సంస్థ ఎంతో సేవలు అందిస్తుంది కదా. ఇంత సేవలు అందించేటువంటి ఆర్డిటి సంస్థను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? ఒక పథకం ప్రకారం ఇవాళ ఆర్డిటిని నిర్వీర్యం చేయడానికి ఇవాళ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీకి ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు పర్సనల్గా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆర్డిటిని పునరుద్ధరించండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అమిత్ షాను, ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులతో పాటు అనేక మందికి ఆయన లేఖలు రాశారు. వెంటనే ఆర్డిటి సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించమని ఆయన అనేక సందర్భాల్లో చెప్పినారు. అదేవిధంగా మా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టి అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా అక్కడ పిలవడం జరిగింది. ఒకే వేదిక, ఒకే మాట, ఒకే బాట, అందరూ కూడా ఆర్డిటికి అనుకూలంగా మాట్లాడడానికి ఒక వేదికని ఏర్పాటు చేసి అనంతపురంలో విశాలమైనటువంటి వేదికలో అక్కడంతా కూడా మాట్లాడే ఏకకంఠంతో వాళ్ళందరూ కూడా ఒకే ఒక ఆర్డిటి యొక్క ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించి ఆర్డిటిని పరిరక్షించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇవాళ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ఆర్డిటిని పరిరక్షించాలనేటువంటి ఒక తీర్మానం చేసింది. ఈ విధంగా జిల్లాలోని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకునేటువంటి ఒక ఆర్డిటిని మళ్ళీ పునరుద్ధరించాలి, ఆర్డిటి నిధులను కాపాడాలి, వేలాది మందికి న్యాయం జరిగేటువంటి ఆర్డిటిని పరిరక్షించాలని. ఇటువంటి సందర్భంలో ఇవాళ జిల్లాలో అంతా కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రంగయ్య గారు మరి చొరవ తీసుకొని ఈ ఆర్డిటిని పునరుద్ధరించాలని చెప్పేసి, ఆర్డిటి యొక్క సంస్థని కాపాడాలని చెప్పేసి ఆయన ఇవాళ పాదయాత్రను కొనసాగించి ఆయన కాళ్ళకి బొబ్బలు ఎక్కినా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా మరి పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి ఆర్డిటి పరిరక్షణ కోసం ఆయన పడుతున్నటువంటి తపనకి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.
ఇవాళ ఖచ్చితంగా మనమంతా కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర మంత్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి పయ్యావులు కేశవ్ గారు, సవిత గారు ఖచ్చితంగా మీరు స్పందించాలి. సత్యకుమార్ గారు మీరంతా కూడా స్పందించాలా. మీరు ముగ్గురు స్పందించండి. మేము చేస్తూ ఉన్నాం, మేము లాబింగ్ చేస్తూ ఉన్నాం, మేము చంద్రబాబు నాయుడు గారితో కలిసాం, లోకేష్ గారితో కలిసాం. మరి మేము పక్కన అన్నీ వద్దు. ఇవాళ ఆర్డీటీ యొక్క సంస్థని పరిరక్షించేటువంటి దాంట్లో మీరు కృతనిశ్చయంతో ఉన్నారా లేదా, దానికోసం మీరు పాట పడుతున్నారా లేదా, ఇవాళ మంత్రులుగా ఈ జిల్లాలో మీరు ఉండి మరి ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏదో పేపర్ ప్రకటనలకి లేదా ఈరోజు ఎవరైనా పాదయాత్ర చేస్తే వాళ్ళ మీద బురద చేయడము, ప్రతిపక్షాలు రాజకీయాలకు వాడుకోవాల్సిన ఆర్డీటీని వాడుకోవాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు. ఎవరికి రాజకీయాలు చేయడానికి ఏ పార్టీకి ఆ పార్టీ అజెండా ఉంది, ఆ పార్టీ ప్రకారం. కానీ ఇది ప్రజల సమస్య, పేద ప్రజలు కోరుకున్నటువంటి ఒక ఆకాంక్ష. ఈ ఆకాంక్షని ప్రతిబింబించడానికి రాజకీయ పార్టీలుగా, ఒక రాజకీయ నాయకులుగా ముందుకు రావాల్సినటువంటి తరుణం ఉంది, ఆ అవసరం ఉంది. అందుకోసమే రాజకీయాలుగా మరి మాట్లాడుతున్నారు. కానీ రాజకీయ నాయకులు ఎవరికి కూడా ఆర్డీటీ సంస్థను వాడుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా మీకే ధైర్యం ఉంటే, మీకే చిత్తశుద్ధి ఉంటే, మీరే చేయగలిగే కెపాసిటీ ఉంటే ఇవాళ పాదయాత్రలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇవాళ రాజకీయ నాయకులుగా మేమంతా కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? ఇవాళ పబ్లిక్లో మా వాయిస్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు చేయలేదు కాబట్టి, మీ చేతగానితనంతో ఇంతవరకు ఆర్డీటీ నిర్వీర్యం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ చాలా మంది ఉద్యోగులు కూడా ఆర్డీటీలో రోడ్డును పడ్డారు. కాబట్టి మరి లక్షలాది మందికి మరి ఒక నీడుగా ఉన్నటువంటి ఆర్డీటీని కాపాడుకోవడానికి మాట్లాడాల్సి వస్తుంది తప్ప, కానీ రాజకీయాలు చేసేది ఏమన్నా ఉంటే నిజంగా కూటమి ప్రభుత్వం ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉంది. నిజంగా కూటమి ప్రభుత్వం నిజంగా రాజకీయాలు చేస్తూ ఉంది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు మరి ఎఫ్సీ అదేని ఎందుకు చెప్పినారు, ఫోన్ చేశారు, కేదార్ గారికి చెప్పినారు, మళ్ళీ అప్లై చేసుకోవడం కాదు. గతంలో ఉన్నటువంటి ఎఫ్సీ అదేని మనం అదే పునరుద్ధరించాలి. కొత్త అప్లికేషన్ పెట్టడం ద్వారా, కొత్తగా నిధులు సేకరించడం ద్వారా, పాత అకౌంట్లను రద్దు చేయడం ద్వారా ఆర్డీటీని దాన్ని నాశనం చేయడం. జిల్లా వెనుకబడిన ప్రాంతం ఇది. దేశమంతా తెలుసు, ప్రపంచంలోనే దేశంలోనే వెనుకబడిన జిల్లా, కరువు ప్రాంతం జిల్లా అని మనము చెప్పుకోవడం కానీ చేసి చూపించడంలో ఏ ప్రభుత్వాలైనా సరే విఫలం చెందారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య తరపున నేను వారిని హెచ్చరిస్తున్నాను, తెలియజేస్తున్నాను. నేను చెప్పేది కరెక్ట్ ఉంటే మీ ప్రభుత్వాలు కిందికి దిగి ఈ ఆర్డీటీ సంస్థను కాపాడాలి. లేదా మీరు తల వంచుకొని మా తప్పని మీరు చెప్పగలరా అని ముఖ్యమంత్రులకైనా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకైనా, కేంద్ర మంత్రులైనా, రాష్ట్ర మంత్రులైనా వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య సంపూర్ణ మద్దతు ఆర్డీటీ సంస్థను కాపాడాలని, మరి ఎఫ్సీ ఆర్ఏని పునరుద్ధరించాలని, మరి అనేక రకాలుగా ఈ ఆర్డీటీ సమస్య పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నా లేదా అనేక కష్టాల్లో ఉన్న పేద ప్రజలను కాపాడుతూనే ఉంది. ఇప్పటి వరకు ఆసుపత్రిలో పేదవాడు ఎక్కడైనా సరే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పాలవుతున్న పేదవాడు ఆర్డీటీ సంస్థలో చూపించుకొని ఈరోజు అనేక రకాలుగా వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అదే కాదు, ఇండ్ల సమస్యమైనా సరే ఇండ్లు కూడా కట్టించిన ఘనత ఒక ఆర్డీటీ సంస్థకే ఉంది. గవర్నమెంట్ సంస్థ ఏ విధంగా, గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏ విధంగా అయితే చేసిందో దానికి సమానంగా కూడా ఆర్డీటీ సంస్థ చేసిందని మనం గట్టిగా చెప్పగలం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు 2 నెలల కిందటే ఆయన సీఎంకు లెటర్ రాయడం, డైరెక్ట్గా ఆర్డీటీ సంస్థను కాపాడాలని ఫస్ట్ చెప్పడమే ఒక కమ్యూనిస్ట్ పార్టీ కె రామకృష్ణ గారని గట్టిగా చెప్పగలం. అలాగే మనం ఆర్డీటీ సంస్థపై మేము గట్టిగా చెప్పుతుంటే మన ఫాదర్ ఫెరార్ గారే మన రామకృష్ణ గారిని కొద్దిగా నిదానం పడు అని అనడం వల్ల, లేదా కాపాలకు కూడా ఈ ఆర్డీటీ సంస్థ నుంచి కొన్ని మిషన్లు కూడా వాళ్ళు తీసుకొని లబ్ధి పొందారు. ఓసీ అనేది కాదు, బీసీ అనేది కాదు, ఎస్సీ ఎస్టీ అనేది కాదు, అందరికీ అందుబాటులో అందరినీ ఆకట్టుకునింది మన ఆర్డీటీ సంస్థ. కాబట్టి ఆర్డీటీ సంస్థను
మనమందరూ కూడా కాపాడవలసిందిగా ఈ అనంతపురం జిల్లా ప్రతి పౌరుడు కూడా దీని మీద ఆలోచన చేయాలని మన ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్యం నుంచి ప్రజలందరినీ కోరుతున్నాను. మరి ఈ విధంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి, మరి ఎంతో చెప్పచ్చు, మరి టైం లేదు, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ తలారి రంగయ్య గారు అనేక కొన్ని విషయాలు ఈ పాదయాత్ర చేస్తున్నందుకు సంపూర్ణ మద్దతు కూడా ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్యం నుంచి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.